మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావుకు జీవిత ఖైదు శిక్ష పడింది. ఆయనతో పాటు 20 మందికి కూడా యావజ్జీవ కారాగార శిక్ష, మరో 15 మందికి 2 ఏళ్ల పాటు శిక్ష విధించింది అనకాపల్లి సెషన్స్ కోర్టు. 2007లో జరిగిన ఓ కేసులో 10 ఏళ్ల పాటు విచారణ జరిపిన కోర్టు దీనిపై హైకోర్టుకు వెళ్తామంటున్నారు ఎమ్మెల్యే అనిత. పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. 2007 బంగారంపాలెం జరిగిన ఘర్షణ కేసుకు సంబంధించి సంచలన తీర్పును అనకాపల్లి సెషన్స్ కోర్టు రిలీజ్ చేసింది. ఈ కేసులో 21 మందికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ తీర్పు వెలువడించింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావుతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా, స్థానిక మత్స్యకారులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గరే ఎమ్మెల్యే అనిత గారు ఉన్నారు. మేడం చెప్పండి, 2007 ఈ ఘటనకు సంబంధించి ఎట్లాంటి తీర్పును కోర్టు ఇచ్చింది? కోర్టు తీర్పు ఇవ్వటాన్ని మేము తప్పుపట్టట్లేదండి. బట్ ఏంటంటే మేము కూడా ఇందులోని డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అన్నది అప్పట్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు చేసిన దారుణమైన పని అనమాట. ఇది కేసులు ఇన్వాల్వ్ లేని వాళ్ళని కూడా చాలా మందిని ఇందులో ఇరికించి ఓవరాల్గా ఈరోజు శిక్ష పడే ఏర్పాటు జరగడం అనేది నిజంగా చాలా దారుణం. ఈ విషయంలోని మరి చెంగల వెంకట్రావు గారు అప్పుడు టీడీపీ పార్టీలో ఉండటం, అదే పబ్లిక్ హియరింగ్లో ఈ గొడవ జరగటం, ఒక వ్యక్తి చనిపోవటం, ఇది అయిపోయిన తర్వాత కూడా ఇన్వాల్వ్ లేని మనుషుల మీద కూడా కేసులు బనాయించి ఈ రోజు వరకు శిక్షలు పడే ఏర్పాటు చేశారంటే అప్పుడు కాంగ్రెస్ నాయకుల తాలూకా బుద్ధి ఏదండి. ఈరోజు చెంగల వెంకట్రావు తాలూకా నైజం అదివి. ఆయన ఎప్పుడు చూసినా రోడ్ల మీదే ఉండేవాడు, ఎప్పుడు చూసినా యాజిటేషన్ చేసేవాడు. ఆయనతో పాటు సుమారుగా మీరు నమ్మరండి, నా కాన్షియన్స్లో దగ్గర 200 మంది మొన్నటి వరకు కోర్టులకి చుట్టూ తిరిగారు. 8 సంవత్సరాల కోర్టుల చుట్టూ తిరిగితే మొన్న మ్యాక్సిమం ఇంచుమించి 8 కేసులు కొట్టువేయబడ్డాయి. ఈ ఒక్క కేసులోని కూడా ఈ రోజుకి కూడా ఇందాక నేను మా వాళ్ళందరూ చెప్పడం ఏంటంటే, ఈ కేసు కొట్టేస్తారు మీరు అందరూ రండి అని పిలిపించుకున్నాడట ఆయన. కానీ ఫర్దర్గా మేము స్టెప్ వేయడానికి కూడా మా తప్పేమీ లేదని చెప్పడానికి కూడా ఈ కేసు కొట్టేస్తున్నారు, మీకేం అవసరం, మీకేం భయం లేదు, రెండని పిలిపించుకున్నాడంటే ఈ రోజేమో కేసు పడిపోయింది. ఇందులో చాలామంది చిన్నపిల్లల తల్లిదండ్రులు అండి, 3 ఆడవాళ్ళు ఉన్నారు. సో ఆ విషయం మీద కంపల్సరీ హైకోర్టుకి మాత్రం మేము వెళ్తాం. అంటే నిరుపేదలు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ఏ పాపం తెలియని వాళ్ళు చాలా మంది పబ్లిక్. వీళ్ళకి సంబంధించిన కేసుని మీరు ఎట్లా డీల్ చేయబోతున్నారు? మీ ప్రభుత్వం ఎలాగా? లేదండి, ఇందులోని క్లియర్గా నేను ఆల్రెడీ మా పార్టీకి సంబంధించి ఇన్ఫార్మ్ చేశాను. నేను ఆల్రెడీ రేపు కూడా హైకోర్టుకి మేము రేపే అప్పీల్ చేస్తున్నామండి. అంటే హైకోర్టు సెలవులో ఉన్నప్పటికీ కూడా ఈ ఒక బెంచ్ ఉంటుంది, ఎడిషన్ అంటే ఎమర్జెన్సీ బెంచ్ ఉంటుంది, అది రేపు ఓపెన్ అయి ఉంటుంది. రేపు కంపల్సరీ మేము హైకోర్టులో దీని మీద పిటిషన్ వేయడానికి మేము కార్యకర్తలు అందరం కూడా మేము ఆల్రెడీ బయలుదేరి వెళ్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనే అమాయకమైన నా కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అన్యాయం ఎట్టి పరిస్థితి జరగనివ్వను. అంటే మీ అగ్రనేతకి విషయం క్యారీ చేశారు? చేశామండి, ఆల్రెడీ క్యారీ చేసాము. వాళ్ళు కూడా మాకు సపోర్టింగ్ లోనే మాకున్నారు. ఇందులో ఒక విషయం చెప్పాలండి, ఆ రోజు కూడా వీళ్ళకి ఏ పాపం పుణ్యం లేకుండా ఒక ఎమ్మెల్యే చెప్పారని మాత్రమే ఆ రోజు ఇరుక్కున్నారు. ఇందులో వాళ్ళ స్వలాభాపేక్ష ఏదీ లేదు. ఇందులో వాళ్ళకు రూపాయి తిందామని కానీ, వాళ్ళకు ఒక సెంటు భూమి వస్తుందని కానీ వాళ్ళు పోరాడి ఈ రాజకీయాలు చేయలేదు. వాళ్ళు కేవలం తెలుగుదేశం పార్టీ. ఈ రోజు నాకు అది నా బాధ్యత, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత నాది. సో కంపల్సరీగా రక్షించుకుంటాను నమ్మకం కూడా నాకుంది. కానీ నాయకుడు వెళ్ళిపోయారు, కార్యకర్తలు మిగిలిపోయారు. మీరు ఎట్లా చూడబోతున్నారు? అంటే ఒకే కేసుకు సంబంధించి 2 విభిన్నమైన తీర్పులు వచ్చే అవకాశం లేదు కదా సార్? ఇప్పుడు నాయకుడు అన్నవాడు అతను పార్టీ విడిచి వెళ్ళిపోయినా ఈ రోజు కూడా కేసులో ఆయన కూడా ముద్దాయి, ఆయన కూడా యావజ్జీవ కారాగార శిక్ష పడింది. బట్ ఏంటంటే నాయకత్వం చేసేవాళ్ళు ఒక సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలండి. మనం చేసే ఒక స్టెప్, ముఖ్యంగా రాజకీయంలో ఉన్న వాళ్ళు, మనం చేసే ఒక స్టెప్ వల్ల 10 మంది ఇబ్బంది పడతారంటే ఆ స్టెప్ వేసుకోవడం మనసు బ్యాక్ వచ్చేస్తారు చాలామంది. బట్ ఏంటంటే మూర్ఖంగా ముందుకెళ్ళడం వల్ల ఆయనతో పాటు ఈరోజు 21 మంది బాధపడ్డారంటే ఆయనకేముందండి, 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు. అందులో మత్స్యకారులండి, రోజు ఒక పూట కూలికి పనికి వెళ్తేనే కానీ బతకలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు ఉన్నారండి. ఈరోజు వాళ్ళ బాధలన్నీ చూస్తుంటే నిజంగా నాకు చాలా బాధ అనిపించిన పరిస్థితి. ఈరోజు నేను చాలా ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేశాను ఈరోజు. సో ఈ విషయం మీద కంపల్సరీ న్యాయ పోరాటం చేస్తాం. మేము ఆ న్యాయ పోరాటంలో మీకు గెలుస్తామని పూర్తి నమ్మకం మాకుంది. ఒక సెన్సేషనల్ తీర్పుని ఖచ్చితంగా మత్స్యకారుల గ్రామాల్లో ప్రజలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా చాలా నిరుపేద ప్రజలు, వాళ్ళందరినీ ఖచ్చితంగా ఆదుకోవాల్సిన బాధ్యత తమ మీద ఉంటుంది. గతంలో మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఉన్నారు. ఒక మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. కాబట్టి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. హైకోర్టులో అప్పీల్ చేసి వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తామని ఆయనతో చెప్తున్నారు.